కొత్తగూడెంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ఆందోళన చేశారు. ఎన్నికల హామీలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతన చట్టం అమలు చేసి రోజుకు 600 రూపాయల కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి లేని వ్యవసాయ కూలీలతో పాటు 3 ఎకరాల భూమి ఉన్న వారిని కూడా కూలీలుగా గుర్తించి జీవనభృతి ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆ చట్టంలో రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే వ్యవసాయ కార్మికులకి 50 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అట్లాగే వ్యవసాయ కార్మికులకి వాళ్ళ పిల్లలకి విద్యా వైద్యం ఉచితంగా అందించాలని చెప్పేసి అట్లాగే వాళ్ళు ఉండే తనకు ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నటువంటి జరుగుతుంది. అలాగే నిన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తారని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చి ముందుకు వచ్చింది. ఆ వాగ్దానాలు ఎక్కడా కూడా అమలు చేయట్లేదు. ప్రధానంగా రాష్ట్రంలో ఎవరికి కూడా రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రేషన్ కార్డు సమస్య తీవ్రంగా ఉన్నది. వెంటనే